మాత్రం ఒక రోజులోనే 24 గంటల్లో కంప్లీట్ చేయాలని కూడా అంటే ఈ పెన్షన్లు కానివ్వండి, మిగతా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి సర్వీసులు డోర్ స్టెప్ వరకు వెళ్ళేటువంటి విధానం, ఇవన్నిటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ ప్రజలకి మా సర్వీసు, మా ప్రభుత్వం యొక్క విధానం ఈ విధంగా ఉంటుంది అని ఇదే చెప్పారు ఒక 4 సంవత్సరాలు. మరి ఈ సర్వీసు ఆగిపోతుంది, ఇది ఆగిపోతే నష్టము, ఈ విధమైనటువంటి ఆగిపోవటం వల్ల ప్రజలకు సర్వీసులు అందవు, ఇబ్బంది ఉంటుంది, ఈ వాలంటీర్ల వ్యవస్థని రద్దు చేయాలనేటువంటి దాంట్లో వాలంటీర్లకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నాయి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ. అదేవిధంగా ఈ తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూడా వాలంటీర్ల వ్యవస్థ మీద చాలా అంశాల మీద మాట్లాడుతూ వచ్చారు. వాలంటీర్లకు వ్యతిరేకంగానే మాట్లాడారు మొదట్లో. అయితే వాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఇంకా వ్యతిరేకంగానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది 3 పార్టీలు. వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, వైసీపీ కోసమే పనిచేస్తున్నారని అనేటువంటిది ఒక అంశం అయితే, అసలు వాలంటీర్లు ఎవరు లేనటువంటి సమయంలో ఇంట్లో చూస్తున్నారు, ఇదేం వాలంటీర్లు అని చంద్రబాబు నాయుడు అన్న దగ్గర నుంచి మొన్న బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లు టెర్రరిస్టులు అన్న వరకు కూడా ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు వాలంటీర్ల మీద ఉండేటువంటి ఒక అక్కసు ఏంటి అనేటువంటి దాన్ని వ్యవస్థలో ఈ వాలంటీర్లకు సంబంధించినటువంటి విషయంలో ఇది తప్పు రైటు ఈ విధమైనటువంటి అంశాల మీద మాట్లాడొచ్చు. కానీ వాళ్ళు ఈ రోజున ప్రజలకు అన్ని రకాల సర్వీసులు ఇస్తూ వాలంటీర్లు ఉండాలని ప్రజలు కోరుకునేటువంటి సందర్భం. ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్లకు వ్యతిరేకంగా మాట్లాడి ప్రతిపక్షాలు రాజకీయంగా కొంత నష్టాన్ని చవిచూసే. అందుకని అర్థమయ్యి వాళ్ళు ఏం చేశారు, ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, వాలంటీర్లకు మేము వ్యతిరేకం కాదు, వాలంటీర్లకు 30,000 జీతం మేము ఇస్తాం, మంచిగా వాళ్ళని తయారు చేస్తాం, ఇద్దరి మధ్య మాట్లాడుతున్నాడు. మీటింగ్లు కూడా విన్నాను, ఇలాంటివి కూడా మాట్లాడుతాం. అయితే మరి ఇప్పుడు వాలంటీర్లు వెళ్ళిపోతే నష్టం, వాలంటీర్లు లేకపోతే నష్టం, వాలంటీర్లు లేనటువంటి సందర్భంలో ఈ పథకాలు అందవు అనేటువంటి దానికి ప్రత్యక్షంగా ఈ రోజు నుంచి ఆ విధమైనటువంటి అనుభవాన్ని అవ్వాతాతల దగ్గర నుంచి మిగతా ప్రజలందరూ కూడా రోజువారీగా దీన్ని ఎలా ఉంటుంది వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అనేటువంటి దాన్ని చదువు చూసేదానికి అవకాశం ఉంది. ఇది ఒక రకంగా ప్రతిపక్ష పార్టీలో అధికార పక్షానికి నెత్తిన పాలు పోసినట్టే అని నేను అనుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది బాగా కలిసి వచ్చినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఎందుకు అని అంటే ఈ వాళ్ళు చెప్తున్నారు కదా, ఈ విధమైనటువంటి రేపు పొద్దున వాలంటీర్ల వ్యవస్థ ఉండదు, మీ స్కీములు రద్దు అయిపోతాయి, మళ్ళీ జనభూమి కమిటీలు వస్తాయి, ఈ పథకాలను రద్దు అయిపోతే మీరు అందరూ కూడా మళ్ళీ పెన్షన్ కోసం ఎవరో ఒకరు చచ్చిపోయేవారికి ఎదురు చూడాలి, ఇలాంటివన్నీ చెప్తూ వస్తున్నారు కదా. ఆల్రెడీ వీళ్ళు వేసిన పాంప్లెట్ ఇవన్నీ కూడా రంగురంగుల పాంప్లెట్ చూపిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మీటింగ్ లో కూడా చెప్తూ వస్తున్నారు. అవన్నీ ఇప్పుడు ఎన్నికలకు ముందు ప్రజలకు అనుభవంలోకి రావడం అని ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే వాలంటీర్లు పెట్టిందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వాలంటీర్లు వీళ్ళు వ్యతిరేకంగా ప్రచారం చేసి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళేమో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించిన. కాబట్టి వీళ్ళు ఇప్పుడు వాలంటీర్లే రద్దు చేయించారు, వీళ్ళు రేపు పొద్దున వస్తే స్కీములు కూడా రద్దు అయిపోతాయేమో, అసలు రావాల్సినవి కూడా రావేమో, రేపు పొద్దున గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వస్తాయేమో అని ప్రజలు ఆందోళన చెందేటువంటి విధంగా ఈ పరిస్థితులు ఉంటాయేమో అని నాకు అనుమానం. మరి అలా ఉంటుందా లేదా వేరే విధంగా ప్రజలు ఆలోచిస్తారో నాకు తెలియదు. నేనైతే ఇలా అనుకుంటున్నాను, నా అభిప్రాయమే. అయితే మరి తెలుగుదేశం ఎక్కడ చేసింది, జనసేనకి సంబంధం ఏంది, బీజేపీకి సంబంధం ఏంది, వాలంటీర్ల వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ కదా, వాళ్ళు వాలంటీర్లు మీరు పెన్షన్లు పంచొద్దు, మీరు ప్రభుత్వ పథకాలు ఏమి చేయడానికి వీల్లేదు, మీ ఫోన్ మొత్తం సచివాలయంలో హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పింది ఎవరు, ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ చెప్తే మాకేం సంబంధం అని అంటే మీరు ఇందాక నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రస్తావన తీసుకొచ్చారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎందుకు ఆయన ఎవరు, తెలుగుదేశం పార్టీకి అనుకూలమా వ్యతిరేకమా ఇవన్నీ మనం చెప్పక్కర్లేదు. ప్రజలకి ఎంతో కొంత ప్రతిదాన్ని ఒక అంచనా